వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రంగా బలపడింది. దీని ప్రభావంతో పలు పోర్టులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మత్స్యకారులు డిసెంబర్ 3 వరకు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు సూచనలు చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈ రోజు వాతావరణం చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా తెలుస్తోంది. అల్లు కూడా పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. అలాగే పొద్దున్న నుంచి మబ్బుగా ఉంది, ఎండ కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫానుకి పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు అయితే తెలిపింది. అలాగే ఈ తుఫానికి ఫెంగల్గా నామకరణం కూడా పెట్టారు. ఫెంగల్ తుఫాను శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 30న దక్షిణ తమిళనాడు శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ తుఫాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్ 4తో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. ఈ తుఫాను ప్రభావం వల్ల రైతులకు తగిన సూచనలు కూడా చేశారు. ఎందుకంటే వరి కోతలు ఎవరైనా కోస్తున్నప్పుడు పంట పొలాల్లో నీరు ఎక్కువగా ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు తరలించుకోవాలని చెప్పేసి, అలాగే ధాన్యాన్ని కూడా ఎక్కడ నిల్వ ఉంచొద్దని చెప్పి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. సో ఇవ్వండి ఇవాళ వాతావరణం కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. తుఫాను ఫెంగల్ తుఫాను అయితే తీరాన్ని దాటి ముంచుకొస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ముందుగానే సూచనలు అయితే చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని బ్రేకింగ్ న్యూస్లతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సుభాష్తో మహాలక్ష్మి.